నీతో పడుకుంటే నాది ప్రేమని ఒప్పుకుంటావా 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 నన్ను ఇలా చేసి సరదాగా కుటుంబం సమేతంగా సంతోషంగా గడుపుతున్నారా? ప్రతిసారి మీరు చేసిన దానికి నేను డిప్రెషన్లోకి వెళ్తుంటే మీరు మాత్రం పుట్టినరోజు వేడుకలు పండగలు ప్రశాంతంగా జరుపుకుంటున్నారు. నువ్వు ఎన్నిసార్లు నీ దిష్టి కళ్ళతో చూసినా ఆ ఫోటోలో ఉన్న సంతోషం మిస్ అవ్వదు. కూతురి సంతోషాన్ని పక్క వాళ్ళకి దారిపోసి పండుగ చేసుకునే వాళ్ళని మిమ్మల్నే చూశాను. మరి నీ సంతోషాన్ని వెతుక్కుంటూ నన్ను కూడా కాదని 2 సార్లు గుమ్మం దాటి వెళ్ళావుగా, ఏమైంది? చూడమ్మా, నేను నీ సంతోషం లాక్కునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. నిజమైన సంతోషం ఎందులో ఉందో చెప్పే ప్రయత్నం మాత్రమే చేశాను. నేను గొప్పగా బతకాలి అనుకోవటం తప్ప డాడీ? మనం గొప్పగా బతకాలి అనుకోవటంలో ఎలాంటి తప్పు లేదు. కానీ నలుగురి చేత శబాష్ అనిపించుకుని బతికితేనే అది గొప్ప జీవితం. నలుగురి సంతోషం లాక్కుని నేనొక్కడినే పైకి వెళ్ళాలి అనుకుంటే అది గొప్పతనం కాదు, స్వార్థం. చరిత్రలో గొప్పవాడు అనిపించుకున్న ఎవరినైనా చూడు, డబ్బే లక్ష్యంగా ఎవ్వరూ మొదలుపెట్టలేదు. ఏదో ఒకటి సాధించాలన్న పట్టుదలతో కష్టపడ్డారు. డబ్బు వాళ్ళ వెంట వచ్చింది. ఒకవేళ డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుని కష్టపడినా ఒక రకంగా అది పర్లేదు, అది నీ కష్టమైనప్పుడు. అంతేకాని వేరే వాళ్ళ కష్టాన్ని అనుభవించాలని ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే ఇదిగో ఇలా ఒంటరిగానే మిగిలిపోతావు. ఇది నీకు జీవితం నేర్పించిన పాఠం గ్రీష్మ. ఇప్పటికీ ఇది నువ్వు అర్థం చేసుకోకపోతే నీ జీవితం నువ్వే సర్వనాశనం చేసుకున్నతనం అవుతావు. నన్ను అంత నెగటివ్గా చూడకండి డాడీ. ఏం చేసినా నేను నా భవిష్యత్తు బాగుండాలని చేస్తున్నాను. నీ ప్రస్తుతాన్ని నాశనం చేసే ఏ పని నీ భవిష్యత్తుకి పునాది వేయదు గ్రీష్మ. నీది కానిది నువ్వు లాక్కోవాలని చూస్తున్నావు. లాక్కోవటం వేరు, సాధించటం వేరు. లాక్కోవటానికి చిన్న అవకాశం చాలు, కానీ సాధించటానికి కొండంత శక్తి కావాలి. అయితే నేనేం చేయాలి డాడీ? ఎప్పటికీ వాళ్ళ నీడలో చేతులు ముడుచుకొని నిజాయితీగా నుంచోవాలా? నీడలో నిలబడమని నేను చెప్పడం లేదమ్మా. నీ వెలుగుని నువ్వే సృష్టించుకోవాలని చెప్తున్నాను. అప్పుడే కదా వాళ్ళు చీకట్లోకి వెళ్ళినప్పుడు నిన్ను ఆశ్రయిస్తారు. పీపీ గ్రూప్ బాగున్నప్పుడు నన్ను తలుచుకున్నా లేకపోయినా, అది కష్టాల్లో ఉన్నప్పుడు రాజీవ్ నువ్వు కంపెనీకి తిరిగిరా అని అడిగారు. అది నువ్వు వెయ్యాల్సిన ముద్ర.
ఈరోజు వసుంధర కూడా అలాంటి ఒక అవకాశాన్ని సృష్టించుకుంది. మరి నువ్వెందుకు అలా ఆలోచించలేకపోతున్నావు గ్రీష్మ? గుర్తుపెట్టుకో, కష్టంతో కూడిన గుర్తింపు ఉదయం వెలుగులాంటిది. చిన్నగానే మొదలవుతుంది, కానీ దాని కిరణాలు విస్తరించాక చీకటిని పూర్తిగా తరిమేస్తుంది. ఆ వెలుగుకి ప్రపంచమే సాక్ష్యం అవుతుంది. కానీ సుఖంతో కూడిన గుర్తింపు సాయంత్రపు నీడలాంటిది. వెలిగినట్టే కనిపిస్తుంది, కానీ ఎవ్వరూ గమనించకముందే నెమ్మదిగా మసకబారిపోతుంది. ఇది నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం తెచ్చుకోకు. నాకు మా అమ్మకి మధ్య 100 సమస్యలుండొచ్చు. అది అలుసుగా తీసుకొని ఇంకొకరు మా మధ్య దూరితే ఊరుకుంటానని ఎలా అనుకున్నావు? ఇంకొకసారి నా కంపెనీ జోలికొస్తే ఇలా మాత్రం సమాధానం చెప్పను. గ్రీష్మ, నిన్ను సార్, ముందు అమ్మ, తరువాత కొడుకు. ఇద్దరూ నన్ను ఆటలో అరటిపండులాగా తీసి పడేశారు. మీరు మీ స్వార్థానికి నన్ను వాడుకోవచ్చు, నేను మాత్రం మంచి చెడులు ఆలోచిస్తూ కూర్చోవలా? నో, నేను తల వంచుకొని వెళ్లే రకం కాదు, తల దించుకునేలా చేసే రకం. మీ నాశనం కోసం నేను ఎంతకైనా వెళ్తాను, ఏమైనా చేస్తాను. ఈ గ్రీష్మ తలుచుకుంటే ఏం చేయగలదో వెయిట్ అండ్ వాచ్. పిక్చర్ అభి బాకీ హై.